ఇంకేంట్రా విశేషాలు? బాగా ఆకలేస్తుంది. ఏం తిందాం పదరా. సరే రారా. రే 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 కొంచెం మెల్లగా తినరా. అమ్మయ్య. పర్స్ మర్చిపోయాను. ఇప్పుడు నువ్వు బిల్లు కట్టే, నేను రూమ్కి వెళ్ళంగానే ఇచ్చేస్తాను. సరేరా. హలో, యాక్సిడెంటా? ఎక్కడా? అరే మా ఫ్రెండ్ గారికి యాక్సిడెంట్ అయిందంటే అర్జెంట్కి వెళ్ళాలి. రే నీ యాక్టింగ్ ఇన్స్టాగ్రామ్లో చేయరా, నా ముందు కాదు. డబ్బులు లేవని డైరెక్ట్గా చెప్పొచ్చు కదరా. ఎందుకురా ఈ నాటకాలు, పోరా. ఆగరా. అరే ఏం రా బాయ్, డబ్బులు తీసుకొని 2 రోజులు అయింది, ఇయ్యకుండా తిరిగితే ఎట్లా రా బాయ్? నేను నమ్మిచ్చినా. అంటే అన్న సిచ్యువేషన్ బాగా టైట్గా ఉందన్న, మనీ లేవు, అందుకే ఉన్నప్పుడు ఇద్దామని అలా. అరే తమ్ముడు, అంత టైట్గా ఉంటే మాకు చెప్పాలి కదరా. అయినా మేమేమంటామని అంత భయపడుతున్నావు. సర్లే, ఉన్నప్పుడు ఇద్దులే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీరు ఇంత మంచోళ్ళని తెలియలే అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ అన్న. హలో బేబీ, బర్త్డే అరేంజ్మెంట్స్ అన్నీ చేసావా? నీకు విషయం చెప్పాలి. లవ్ యూ ఎగా, తర్వాత చెప్పొచ్చులే. ఇప్పుడు నేను చెప్పేది విను. నా ఫ్రెండ్స్ అందరు నిన్ను చూసి కుళ్ళుకుంటున్నారు. బర్త్డే రోజు మన పేరుని చూసి అందరూ జెలస్గా ఫీల్ అవ్వాలి. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. చాలా గ్రాండ్గా చేయాలి. అరే నేను చెప్పేది ఒకసారి విను. లెట్ మీ ఫినిష్ ఫస్ట్. ఏదో గిఫ్ట్తో సర్ప్రైజ్ చేస్తానన్నావు. ఈగర్లీ వెయిటింగ్. పాయింట్ ఏంటంటే ముంబైలో నాకు జాబ్ ఆఫర్ వచ్చింది. సో నైటే బయలుదేరాలి. మరి నా బర్త్డే, నా ఫ్రెండ్స్ అందరికి ఏం చెప్పాలి? అరే నీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు, నా బాయ్ ఫ్రెండ్ ముంబైలో వర్క్ చేస్తున్నాడు అని చెప్పి. నేను తిరిగి రాగానే ఇంతకంటే గ్రాండ్ పార్టీ చేసుకుందాం. వాట్ సే? అంతే అంటావా? ఓకే బాయ్, ఆల్ ది బెస్ట్. బా మళ్ళీ ఎందుకు చేస్తుంది ఇది? హలో అని. హలో హ్యారీ, ఏమైంది ఫోన్ కట్ చేస్తున్నావు? ఫోన్ ప్రాబ్లం అనుకుంటా, నేను లిఫ్ట్ చేస్తుంటే కట్ అయిపోతుంది. సరే, ఈవినింగ్ డిన్నర్కి వెళ్దామా? దీంతో బయటకు వస్తే నేను అయిపోతా. హలో, ఉన్నావా? హలో, నాకు ఇంటర్వ్యూ ఉంది. డిన్నర్కి వెళ్దామనేదే సండే అని, సండే రోజు ఇంటర్వ్యూ ఏంటి? అంటే ఇది ఇంటర్వ్యూలా కాదు, డాడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో జస్ట్ ఒకసారి వెళ్ళి కలిసేస్తే అయిపోతుంది, జాబ్ వచ్చేస్తుందంట. ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళడమేనా? ఏమైనా జాబ్ తెచ్చుకునేది ఉందా? ఈసారి పక్కా వచ్చేస్తుంది, చెప్పినా కదా డాడీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని. సరే, ఇంటర్వ్యూ అయిపోయాక కాల్ చేయి. ఆల్ ద బెస్ట్. ఓకే అని, థ్యాంక్ యూ, బాయ్. బా జాబ్ తెచ్చుకోవాలి, ఏదో జాబ్ చేసేయాలి. 2 into 10 30. రే ధనుష్, నీకో విషయం చెప్పాలి. నేను కూడా నీకు విషయం చెప్పాలి. నాకు జాబ్ వచ్చింది. నాకు కూడా జాబ్ వచ్చింది. ఏం జాబ్ రా? కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కాలేజ్లో లెక్చరర్ రా. నువ్వు ఇంజనీరింగ్ పాస్ గానికే 6 years పట్టింది, నీకోట్రా జాబ్ ఇచ్చింది. అంటే ఆ కాలేజ్లో మా మామ ప్రిన్సిపల్, అలా వచ్చింది. ఇదేదో నమ్మేటట్లేదు కానీ A+B ఫార్ములా చెప్పురా. అది తెలీదా? A+A B+B + 2A 2B. ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పిందంటే పర్లేదు, నమ్మొచ్చు. నీదేం జాబ్ రా? హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ లో క్యాషియర్ రా. హైదరాబాద్ స్టేట్ బ్యాంకా? నేను ఎప్పుడు వినలేదే. నేను కూడా ఎప్పుడు వినలేదు. ఈ మధ్య కొత్తగా పెట్టినారు రా, నీకు తెలియదు, నువ్వు బ్యాంక్ పోతే కదా. ఓకే. అరే రవి గారు కాల్ చేస్తుండ్రా. అరే ఎక్కడున్నారా ఇద్దరు? మీకు విషయం చెప్పాలి. అరే మేము కూడా విషయం చెప్పాలి. అరే నాకు జాబ్ వచ్చిందిరా. ఏం జాబ్ రా? ఏం జాబ్ రా? నా రేంజ్ తగ్గ జాబే.
5 స్టార్ హోటల్లో మేనేజర్. అబ్బో చెప్పు. సార్ ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా మీతో? ఒక్క నిమిషం ఉండమ్మా. చెప్పమ్మా. ఏం లేదు, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. అవునా? సో ఇప్పుడున్న జనరేషన్ లో చూడండి సార్, ఒక Okay. మనిషి 40 నుంచి 50 బతకడమే ఎక్కువ. మనం ఎప్పుడు పోతామో ఎట్లా పోతామో మనకే తెలియదు. ముందే సిగరెట్లు మందు అంటూ చాలా అలవాట్లు ఉన్నాయి. ఎప్పుడు ఏమైతుందో మనం చెప్పలేం. ఆగరా, ఇంతకీ నువ్వెవరు? సైకాటిస్ట్ వా? కాదు సార్, నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ ని. నా దగ్గర చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ సరే గానీ నేను చెప్పేది నువ్వు విను, ఓకేనా? ఇట్రా, Okay, దగ్గర sir. రా. చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. సార్ యాక్చువల్లీ ఐఎమ్ ఫ్రమ్ ఇన్సూరెన్స్ కంపెనీ. సో ఇట్లుంటుంది సార్, ఓకేనా? ఓకే ఓకే. లేదయ్యా. ఓ షిట్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. హాయ్ సార్. కెన్ ఐ టాక్ టు యూ ఫర్ 2 minutes? ఇంట్రెస్ట్ లేదయ్యా, వెళ్ళండి. హాయ్ సార్, బాగా కష్టమైపోతుంది సార్ సబ్జెక్ట్ లాగడం. మీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను సార్. సబ్జెక్ట్ ఈసారి రావాలి సార్. సార్ ఆ సంగతి నాకు వదిలేండి సార్, నేను చూసుకుంటా కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఒకసారి మీ అబ్బాయిని పిలుస్తారా? వాడు కింద పార్క్లో ఆడుకుంటున్నాడు. పార్క్లో ఆడుకోవడం ఏంటి సార్? మాస్టరు, స్టార్ట్ చేద్దామా? నేను క్లాస్ చెప్పాల్సింది ఇంకా ఏంటో. సరే రండి సార్, స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ S=U+12AT² అన్న ఫార్ములా యూజ్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. నో, అలా చేస్తే రిజల్ట్ రాదు. ఇదేంటి ఇలా? V=U+12AT² తో చేస్తేనే వస్తుంది, మా సార్ చెప్పారు. ఈ మాత్రం దానికి ట్యూషన్ ఎందుకు? కమింగ్ ఫర్ ఫుడ్ డెలివరీ సార్. అవునండి, ఎస్ సార్, ప్లీజ్ సార్. ఐ నో. సార్ ద బిల్ ఈస్ 1400 సార్. యాక్చువల్లీ డెలివరీ టైం దాటితే మీ కంపెనీ ప్రకారం హాఫే ఇవ్వాలి, తెలుసా మీకు అదన్నా? సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, సార్ సార్ ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. అబ్బా, అరే ఓ కల్లెడ పెట్టుకున్నావు, రాంగ్ రూట్లో వస్తున్నావు. అరే ఎక్కువ మాట్లాడుకో, డెలివరీ చేసి ప్యాక్ పంపిస్తా. నీ అయ్యా నీ నా బతుకు. అక్క, మీ ఫ్రెండ్ ఎవరో బ్యాంక్ మేనేజర్ అన్నావు కదా, ఒకసారి నెంబర్ ఇవ్వు, వర్క్ ఉంది. ఒక్క నిమిషం ఇస్తా. 8374014478. ఇది ఆల్రెడీ సేవ్ అయి ఉంది. మొన్న వికాస్ అన్న ఎవరో పాలసీ తీసుకోమంటే ఆ నెంబర్ నన్ను సేవ్ చేసుకోమన్నారు. వాట్? ఏం మాట్లాడుతున్నావు? అవును. ఒక్క నిమిషం. వీడేనా? వీడే. నో వే, హీస్ అ బ్యాంక్ మేనేజర్. అంత లేదు, రోడ్డు మీద సాగొడతారు అందరినీ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోమని. ఇషిత, ఎన్నిసార్లు చెప్పాను నా ఫోన్తో ఆడుకోవద్దు అని? Wait, let me show you something. Did you see my friend's sister did a dub smash? హే ఆగు, తను నా ఫ్రెండ్, హీస్ అ లెక్చరర్. No, he's the daily Twitter to my friend's sister. Really? Let me check once. పిజ్జా ఏమైనా ఆర్డర్ చేసావా? లేదన్నయ్య. ఏంలా, పిజ్జా డెలివరీ బాయ్ కాల్ చేశాడు. తను పిజ్జా డెలివరీ బాయ్ కాదు, నా బాయ్ ఫ్రెండ్. అవునా? ముంబైలో వర్క్ చేస్తున్నాడు. ముంబైలో కాదు, మూసాపేటలో పిజ్జాలు అమ్ముకుంటున్నాడు. వాట్? నిజంగానా? ఒరే హారిగా,
రేయ్ నువ్వు ఎల్ఐసి ఏజెంటారా బ్యాంక్ మేనేజర్ అని చెప్తావా చెత్తనాయాలా చల్ నా తమ్ముడు ముందు పర్వంతా పోయింది ఎదవనాయాలా నాకే అబద్ధం చెప్తావారా నువ్వు అరే అట్లా కాదు. నువ్వేమనుకుంటున్నావురా నా గురించి నేనంత పిచ్చిదానిలాగా అనిపిస్తున్నానా నాకు తెలిసిందా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావో రోడ్ల మీద అడుక్క తిను చల్ ఫోన్ బే మళ్ళీ నాకు అనిపిస్తా మంచిగా ఉండదు. ఈ సడన్ కాల్ ఏంటి? హలో రేయ్ నీ అబ్బా నాకే అబద్ధం చెప్తావా? డైలీ ట్యూటర్ నువ్వు నాకు లెక్చర్ ఏం చెప్పావు? మా చెల్లి వచ్చి నాకు చెప్పింది. డైలీ ట్యూటర్ నువ్వు వచ్చి నాకు అబద్ధం చెప్తావా? డస్మా చేస్తూ కూర్చుంటావా అమ్మాయిలతో? మా చెల్లి వచ్చి నాకు చూపించింది. తన ముందు నా పరువు పోయింది. ఏమని చెప్పాలి ఇప్పుడు తనకి? ఇడియట్, స్టూపిడ్, రాస్కిల్. రే సిగ్గులేని సచ్చినోడా, ముంబైలో పనిచేస్తున్నా అని చెప్పి ఇక్కడ మూసాపేటలో పిజ్జాలు డెలివర్ చేస్తున్నావా నువ్వు? మా అన్నయ్య చెప్పేంత వరకు నాకు తెలియలేదు. మాట్లాడుకు. నీ వల్ల నా పరువు పోయింది మా అన్న ముందు.